హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను సోయా కర్రీ చూపించబోతున్నాను. అంటే మీల్ మేకర్ కర్రీ అన్నమాట. జ్యూసీగా ఇంకా టేస్టీగా, మనకి నాన్ వెజ్ కంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి, అందులో వాటర్ని వేసుకోవాలి. వాటర్ కూడా మనకి ఎన్ని అయితే మీల్ మేకర్లు తీసుకుంటామో అన్నీ మనం ములిగేటట్టుగా తీసుకోవాలి. స్టవ్ పైన పెట్టి నీళ్ళని మరిగించుకున్న తర్వాత ఒక కప్పు మీల్ మేకర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేసిన తర్వాత బాగా అటు ఇటు కలిపేసి 5 నిమిషాలు అలానే వదిలేసుకుంటే మనకి మిల్ మేకర్లు బాగా మెత్తగా నానిపోయి ఉంటాయన్నమాట. అలా ఉన్న తర్వాత మనం ఈ నీళ్ళని కూడా వడబట్టేసుకోవాలి. మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా వడబోసిన తర్వాత అవన్నీ కూడా బాగా పిండేసుకోవాలి. ఇలా మనం చేత్తో తీసుకుని మొత్తం అన్నీ కూడా ఇలా కొంచెం కొంచెం పిండేస్తే ఇలా డ్రై అయిపోతాయి. ఇలా అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా వేడిగా అయ్యాక ఈ మిల్ మేకర్లన్నీ కూడా ఇందులో వేసేసి కొంచెం సేపు గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకుని ఇంకొంచెం ఆయిల్ వేసి ఒక దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, ఒక యాలక్కాయ వేసి కొంచెం సేపు అంటే కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. అలానే 2-3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసి కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. సాల్ట్ వేస్తే మనకి ఫాస్ట్గా ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. అంటే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి, మెత్తగా అయ్యి తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా బాగా కొంచెం ఉల్లిపాయ ముక్కలన్నీ వేగింది కదా. ఇప్పుడు వేగిన తర్వాత కొంచెం ఒక చెంచా శనగపిండిని ఇందులో వేసేసుకోవాలి. ఒక చెంచా శనగపిండిని వేసి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇది మనకి శనగపిండి వేస్తే చేసుకున్న ఈ కర్రీ అంతా కూడా ఎక్కువ గ్రేవీ వస్తుంది. మొత్తం మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఫ్రై చేసేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేగనిచ్చుకున్న తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు, అంటే ఇక్కడ నేను ఒక పెద్ద టమాటాలు ఒక 2 తీసుకున్నాను. ఒక కప్పు టమాటా ముక్కలను కూడా వేసేసుకుని మనకి కొంచెం మెత్తగా పేస్ట్ అయ్యే వరకు వేగనిచ్చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా మెత్తగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ శనగపిండి వేసాం కాబట్టి కొంచెం అడుగంటుతూ ఉంటుంది. చూసుకుని మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 3 చెంచాలు పెరుగు కూడా వేసేసి బాగా ఇదంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కలిసిన తర్వాత కొంచెం పసుపు వేసి మనం ఎంతైతే తింటామో అంత కారాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఎక్కువ కారం అయితే మనకి పట్టదు, కొంచెం కారం చూసుకునే వేసుకోవాలి. మనం తినే టేస్ట్ని బట్టి కారం ఇంకా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకి ఈ టమాటోలో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మొత్తం అంతా ఫ్రై చేసిన తర్వాత మనం ముందే ఉడికించిన ఈ మిల్ మేకర్లన్నీ కూడా ఇందులో వేసేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సరిపడా వాటర్ వేసి మొత్తం అంతా కూడా కలుపుకొని మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఒక చెంచా ధనియాల పొడి, పావు చెంచా జీలకర్ర పొడి వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక అర చెంచా గరం మసాలాను కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిపి లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. కర్రీ అంతా కూడా మనకి ఇలా ఆయిల్ బయటకు వచ్చి చిక్కగా అయిన తర్వాత కొత్తిమీరని వేసి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా మనకి ఆయిల్ అంతా కూడా బాగా బయటకు వచ్చేసింది. అంటే మనకి కర్రీ అంతా కూడా బాగా రెడీ అయిపోయింది. చూడండి, ఇలా మనకి ఆయిల్ బయటకు వస్తేనే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే
చాలా టేస్టీగా మనకి రైస్ చపాతీ కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ లానే మనకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.